వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయడం లేదు, అమలు చేయడానికి నాయకులు ముందుకు రావడం లేదు. ఈసారి ప్రభుత్వానికి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది అనే చర్చ అయితే ప్రజల్లో జరుగుతుంది. ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో కూటమి నాయకులు ఏమని చెప్పారు? ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలు ఆపకుండా మళ్ళీ సూపర్ 6 పథకాలు అందించడం జరుగుతుందని నాయకులు చెప్పడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చాక మాత్రం ఆ మాట వాళ్ళు మరిచారు. ఇంతవరకు సూపర్ 6లోని ముఖ్యమైన పథకాలు అమలు చేయడం లేదు. అయితే ఇక్కడ మనము పథకాల గురించి మాట్లాడుకుంటున్నాం, కూటమి గురించి మాట్లాడుకుంటున్నాం, నాయకుల గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు కాకపోతే నష్టం ఎవరికి అనేది ఒక్కసారి అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చంద్రబాబు గారు గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆయన 4వసారి ముఖ్యమంత్రి అయినాడు. అయినా కానీ ఆయన మీద ఒక అపవాదు ఉంది. అదేంటి? చంద్రబాబు గారు హామీలు ఇస్తారు కానీ ఆయన అమలు చేయుడు, మోసం చేస్తాడు అనే ప్రచారం అయితే ప్రజల్లో ఉంది. ఇది బహిరంగ సత్యం, ఇది అందరికి తెలిసిన విషయమే. కాకపోతే 2024లో కూటమి ప్రభుత్వం గెలిచిందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఎక్కువగా వ్యతిరేకత ఉండడంతో కూటమి అత్యధిక సీట్లతో అధికారంలోకి రావడం జరిగింది. అయితే అదే కాకుండా సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి కంటే ఎక్కువగా కూటమి నాయకులు పథకాలు ఇస్తామంటున్నారు. ఈసారి వారిని కూడా ఎన్నుకుందాం అంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా అరాచక పాలన జరుగుతుంది, ఎమ్మెల్యేలు నాయకులు అవినీతికి పాల్పడుతున్నారు, ఈ ప్రభుత్వంలో సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరగడంతో ప్రజల్లో వైసీపీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా ఆయన ప్రజల్లో ఎక్కువగా తిరగలేదు. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విమర్శలు చేసినా ఆయన వాటిపైన ఎక్కువగా స్పందించలేదు. ఆయన స్పందించకుండా ఎక్కువగా కింది స్థాయి నాయకులు స్పందించేవారు. వాటిని ప్రజలు పెద్దగా పట్టించుకునేవారు కాదు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ప్రతిపక్షం ఆరోపణలు చేసినప్పుడు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడితేనే దానికి ఒక ఉందాతనం ఉంటుంది. ఆయన చెప్పింది ప్రజలు వింటారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి మీడియా సమావేశాలు పెట్టకుండా, ప్రభుత్వంలో ఏం జరుగుతుందో చెప్పకుండా, ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు వాటిపై ప్రతి సమాధానాలు చెప్పకుండా, ప్రజల్లో తిరగకుండా ఇలా చాలా పొరపాట్లు చేయడం వలన వైసీపీకి ఊహించని ఓటమి దక్కింది. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. అయితే ఇప్పుడు మనము గమనించాల్సింది మరియు చర్చించుకోవాల్సిన నాయకుడు ఒకరున్నారు. ఆయనే నారా లోకేష్ బాబు గారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారి పేరు ప్రభుత్వంలో ఎక్కువగా వినపడుతుంది. ఆయనే ప్రభుత్వానికి సంబంధించిన పూర్తి బాధ్యత తీసుకుంటున్నారు. ఆయనకు తెలియకుండా ప్రభుత్వంలో ఏ పనులు జరగవు అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు చర్చించుకుంటున్నారు. అదే కాకుండా తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడు రాబోయే రోజుల్లో ఆయన ఆధ్వర్యంలోనే ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు రెడ్ బుక్ గురించి ఎక్కువగా మాట్లాడుతున్నాడు. అలాగే చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై కేసులు పెడుతున్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా రకాల ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇక్కడ ఒక్క విషయం గురించి మనం మాట్లాడుకోవాలి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని ఎన్నికల ప్రచారంలో
కూటమి నాయకులు ప్రజలకు చెప్పడం జరిగింది. ఆ పథకాలు అమలు చేయకపోతే ప్రభుత్వంతో పాటు చంద్రబాబు నాయుడు, అలాగే లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు, వీరి ముగ్గురికి చెడ్డ పేరు వస్తుంది. అయితే టీడీపీకి భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్ బాబు గారు మరో 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. మరి సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే మళ్ళీ 2029 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందా లేదా అని ఒక్కసారి ఇక్కడ మనము చర్చించుకోవాలి. ఎక్కువగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది లోకేష్ బాబు గారి గురించి. లోకేష్ బాబు గారి భవిష్యత్తు ఇప్పుడు చంద్రబాబు గారిపై ఉంది. గతంలో ఆయన 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పథకాలు చేసినా చేయకపోయినా, ఒక్కసారి కాకపోయినా మరొకసారి ప్రజలు గెలిపిస్తూ వచ్చేవారు. ఎందుకంటే అనుభవం ఉన్న నాయకుడు. మిగతా నాయకులతో పోల్చుకుంటే చంద్రబాబు గారు బెటరు, రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది అన్న రీతిలో ప్రజలు ఆలోచించేవారు, గెలిపించేవారు. మరి ఇప్పుడు భవిష్యత్తులో లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించాలి, ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలకు వెళ్ళాలి, ఆయన ముఖ్యమంత్రి కావాలి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే ఆ చెడ్డ పేరు లోకేష్ బాబు గారికి వస్తుందా లేదా ఒక్కసారి అందరూ ఆలోచించాలి. లోకేష్ బాబు గారి తండ్రి చంద్రబాబు గారు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు లోకేష్ బాబు గారిని నాయకుడిని చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు లోకేష్ బాబు గారికి చెడ్డ పేరు రాకుండా ప్రభుత్వాన్ని నడిపించాల్సిన బాధ్యత చంద్రబాబు గారిపై ఉంటుందా లేదా అనేది ఒక్కసారి అందరూ ఆలోచించాలి. ఇప్పుడు సూపర్ 6 పథకాలు అమలు చేయకపోతే భవిష్యత్తులో లోకేష్ బాబు గారు కూడా అలానే చేస్తాడేమో అనే ఒక ప్రచారం ప్రజల్లో జరిగే అవకాశం ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి. కూటమి ప్రభావం లోకేష్ బాబు గారిపై పడబోతుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్నా పథకాలు మాత్రం అమలు చేయడం లేదు. అలా అని నానా రకాల మాటలు చెప్తున్నారు. మొత్తానికైతే అప్పులు కూడా చేస్తున్నారు. మరి ఆ డబ్బులు ఎక్కడికి పోతుందో తెలియదు. పథకాలు మాత్రం అమలు చేయడం లేదు. దీనివల్ల నష్టం ఎవరికంటే లోకేష్ బాబు గారికి నష్టం జరగబోతుంది. ఇలా అయితే భవిష్యత్తు నాయకుడిగా లోకేష్ బాబు గారు ఎదగడం కష్టంగా మారుతుంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై ఎక్కువగా కేసులు పెడుతుండడంతో కూటమిని రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బలంగా భావిస్తున్నారు. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. వారికి ఎక్కువగా సూపర్ 6 పథకాలు అమలు చేయలేదు, మేము అధికారంలో ఉన్నప్పుడు నవరత్నాల ద్వారా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేశాము అనే అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వైసీపీ నాయకులు సిద్ధమవుతున్నారు. ఇలాంటి సమయంలో ఇప్పుడు ప్రభుత్వం పథకాలు అమలు చేయకపోవడం వలన కూటమికి కాకుండా లోకేష్ బాబు గారికి కూడా నష్టం కలగబోతుంది. భవిష్యత్తులో ఆయన పెద్ద నాయకుడిగా ఎదిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే ఇప్పుడు వారిచ్చిన హామీలన్నీ అమలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాదిలో అమ్మఒడి, అన్నదాత సుఖీభవ అమలు చేస్తామన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని చెప్తున్నారు. మరి నెక్స్ట్ ఏడాది మరికొన్ని పథకాలు అమలు చేస్తారేమో చెప్పలేం. ఇలా చేసుకుంటూ పోవడం వలన భవిష్యత్తులో ఒకవేళ లోకేష్ బాబు గారు కూడా ముఖ్యమంత్రి అయితే ఇదే పరిస్థితి అనేది ప్రజల్లోకి వెళ్తుంది. లోకేష్ బాబు గారు భవిష్యత్తులో ముఖ్యమంత్రి కావడం అనేది కష్టంగా మారుతుంది. దీనిపైన చంద్రబాబు గారు ఖచ్చితంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండగానే లోకేష్ బాబు గారి భవిష్యత్తు గురించి చంద్రబాబు గారు ఆలోచించి రాజకీయంగా అడుగులు వేయకపోతే రాబోయే రోజుల్లో లోకేష్ బాబు గారికి రాజకీయంగా నష్టం తప్పదు. ఒక్కసారి అందరూ ఆలోచించండి.
ఈ వీడియో చూస్తున్న వారు కూడా ఆలోచించండి, నేను చెప్పింది ఏదైనా తప్పు ఉందేమో. ఇక తెలుగుదేశం పార్టీకి కాబోయే నాయకుడు లోకేష్ బాబు గారు. ఆయన భవిష్యత్తులో నాయకునిగా ఎదగాలన్నా, ముఖ్యమంత్రి కావాలన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే వారు చెప్పిన వాగ్దానాలు నెరవేర్చితేనే వారికి మంచి పేరు వస్తుంది. అలా కాకుండా నెరవేర్చకపోతే వారికి చెడ్డ పేరు వస్తుంది. లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి కావడం కష్టంగా మారుతుంది.